కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఈ మధ్య కొంచెం నొటరియస్‌గా మారినాయి. అంటే చాలామంది ప్రచారం చేస్తున్నారు వీటితో ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని. కాకపోతే 2 విధాలుగా కొలెస్ట్రాల్ మెడిసిన్స్ గురించి మనం చూడాలి. ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ మెడిసిన్స్ తప్పకుండా వేసుకోవాలి. ఎందుకనంటే అట్లా వేసుకుంటుంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం డెఫినెట్‌గా మళ్ళీ వచ్చే అవకాశం డెఫినెట్‌గా తగ్గుతుంది. జస్ట్ ఒక 10 మంది నుంచి 20 మంది కనుక ఈ టాబ్లెట్స్ తీసుకున్నట్టయితే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, వాళ్ళల్లో ఒకళ్ళిద్దరికి మళ్ళీ హార్ట్ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా నివారించడం సాధ్యమవుతుంది. అందుకోసం అనేది నెంబర్ నీడెడ్ టు ట్రీట్ అంటారు. అది 10 మాత్రమే ఉంటుంది, అదే వేసుకోవాలి. కానీ అసలు ఏమీ రాకుండా జస్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని వేసుకునే వాళ్ళు మాత్రం ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ 100 నుంచి 200 పేషెంట్స్ని ట్రీట్ చేస్తే కానీ ఒక్కళ్ళకి బెనిఫిట్ ఉండదు. కాబట్టి ఎవరు వేసుకోవాలి, ఎవరు వేసుకోకూడదు అనేది ప్రైమరీ ప్రివెన్షన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మనం దీని ప్రకారం వేసుకోండి. మీకు ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం లేకుండా కొలెస్ట్రాల్కి సంబంధించిన టాబ్లెట్స్ వాడుతుంటే ఇవి ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకటి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 190 కన్నా ఎక్కువ ఉందంటే మీరు ఖచ్చితంగా టాబ్లెట్ వాడాలండి. అది ఫ్యామిలియల్ జెనెటిక్గా వచ్చిందే తప్ప మనం ఏదో తిని తెచ్చుకున్నది కాదు, ఖచ్చితంగా వాడాలి. రెండోది, షుగర్ ఉన్నవాళ్ళు 40 నుంచి 75 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కనుక 70 దాటి ఉంది అని అంటే ఖచ్చితంగా మనం ట్యాబ్లెట్ వేసుకోవాలి, కొలెస్ట్రాల్ స్టాటిన్స్ వేసుకోవాలి. ఇదొకటి ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే డాక్టర్లు ఒక రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తారు. 10 ఇయర్ ఏఎస్సివిడి రిస్క్ స్కోర్ అంటారనమాట. అది కనుక <5 ఉంటే వాడక్కర్లేదు స్టాటిన్. అది హై రిస్క్ అంటే 20% కనుక ఉన్న దాన్ని ఎక్కువ మోతాదులో స్టాటిన్స్ వాడుకోవాలి. ఇంటర్మీడియట్ రిస్క్ ఉంటే అంటే 7.5 నుంచి 20% వరకు ఉంటే స్టాటిన్ వాడుకోవాలి, మోడరేట్ స్థాయిలో వాడుకోవాలి. ఇది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ, ప్రిమెచ్యూర్ హార్ట్ డిసీజ్ ఉన్నా, లైపోప్రోటీన్ లిటిలే బాగా ఎక్కువ ఉన్నా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా, ఎల్డిఎల్ 160 దాటి ఎక్కువ రోజులు అంటే మోర్ దాన్ 3 months ఉన్నా, కొన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్నా ఇవి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ ఉందనుకోండి, కొలెస్ట్రాల్ 100 నుంచి 190 లోపల ఉంది, మీరు స్టాటిన్ వేసుకోవాలా లేదా అంటే మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ మీరు చెక్ చేసుకోలేదనుకోండి, సింపుల్ పరీక్ష ఏంటంటే సిటీ కరోనరీ ఆర్టరీ కాల్షియం. ఆ కాల్షియం స్కోర్ 0 ఉంటే స్టాటిన్ వాడకండి, కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందంటే స్టాటిన్ వాడుకోండి. అందుకని కేవలం 190 దాటినా, లేకపోతే షుగర్ ఉండి 70 దాటినా, లేకపోతే మీకు రిస్క్ ఎక్కువ ఉన్నా, లేకపోతే సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్నా, వీటిల్లో మాత్రమే హార్ట్ అటాక్ లేని వాళ్ళు స్టాటిన్ వాడాలి. ఇది కాకుండా మీరు వాడుతున్నట్టయితే మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే అవి మానండి, లేకుండా మానకండి.